ఫ్రెండ్స్, ఇప్పుడు నార్జం చెట్టు చూపిస్తాను. ఆ నార్జం పండు వాట అవి ఎందుకు పనికొచ్చి చూసేద్దాం. చూడండి, ఇవి నార్జం చెట్టు, నార్జం కాయలు అంటారు వీటిని. చూడండి, ఈ చెట్టుకు ఆకులు అయితే ఉండవు, ఇలాగే దెబ్బలు ఉంటుంది. చూడండి, ముళ్ళు ఉంటాయి. మేము ఒక పండును తీసుకున్నాము, ఆ పండును కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది చూడండి, బయట ఏమో ఇలా పచ్చగా ఉంటాయి, కట్ చేస్తే ఇట్లా రెడ్ చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మేమైతే చిన్నప్పుడు తిన్నాము, ఇప్పుడు కూడా ఎప్పుడన్నా కనపడితే టేస్ట్ చేయకుండా అయితే ఈ పనులు వదిలిపెట్టాము, తినాల్సిందేను. చూడారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా ఉపయోగమైన చెట్టు. చాలా అరుదుగా ఎక్కడో ఒకటి ఉంటుంది, ఒక గుట్టలాగా ఉంటే ఆ గుట్టలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ బొట్టికి చెట్టు చూడండి, బొట్టికాయలు ఎంతెంత లావుగా ఉన్నాయో చూడండి. ఇదిగో ఈ బొట్టికాయలు అయితే అడవిలో మేకలు ఆకులు కాయలు రెండు కలిపి తింటాయి. తిను చూపెడు చూడాలి కింద చూడండి ఫ్రెండ్స్, తిను. ఇప్పుడు మా వైపు కాయను తింటుంది, చూడండి, జాగ్రత్త, అది తింటుంది చూడండి. అదిగా చాలా టేస్టీగా ఉంటుందని నేను తింటానంటే మా వైపు తినమని చెప్పాను, తింటుంది, అదిగా తింటుంది. గొట్టికాయలు చూసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడే బలుసు చెట్టు ఉంది, బలుసు కాయలు కూడా చూసేద్దాం. ఎందుకంటే ఒక వీడియో తీస్తున్నప్పుడు 2 రకాల పనులు తీస్తే కానీ వీడియో సరిపోదు. చూడండి, బలుసు పనులు ద్వార కాయలు అనమాట, ఇవి ద్వారగా ఉన్నాయి. ఇంకా పనులు అయితే మాగలేదు కానీ ద్వారగా ఉన్నాయి. చూడండి, తింటున్నా కాయ, ఇత్తనం చేయాలి, పప్పు తినేసి పైన కండా తినేసి. చూడండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది, దీనికి కూడా కొన్ని ద్వారకాయలు పచ్చికాయలు కూడా ఉన్నాయి. చూడండి, ఈ పచ్చగా ఉండే పచ్చగా ఉండే మొత్తం పచ్చికాయలు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు కలేవ చెట్టు చూద్దాం. కలేవ ఇది ఊటి చెట్టు, పెద్ద గుబురు ఉంది, పెద్ద గుబురు చెట్టు ఉంది. దానికి ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఊటికాయలు చూస్తున్నారు కదా, ఇవి కూడా ఇప్పుడు తింటాం మేము, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి మధ్య రకాలు ఉన్నాయి, పండ్లు కాదు, పచ్చి కాదు, మధ్యలో ఉన్నాయి, తినొచ్చు. కానీ ఇప్పుడు కొంచెం ఒగురుగా ఉంటాయి కానీ తినవచ్చు. చెట్లు ఏమైనా ఉంది, ఎర్రగుండేది ఏంటి, మధ్య. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చూడండి, ఊటికాయలు అయితే నిండగా చెట్టు నిండా. ఇవన్నీ ఎప్పుడు మాగుతాయని నేను 2-3 రోజులకు ఒకసారల్లా వస్తున్నా వీడియో తీద్దామని. అంటే వీడియో కోసమనే కాదు, తినాలని కూడా కోరిక. దూరం చూసి ఏదో అనుకున్నా, ఇక్కడ మట్టి కుప్పు ఉంది అంతే, చెట్లు మొదట్లో పుట్టలాగా మట్టి కుప్పు ఉంది అంతేను. అలాగే ఫ్రెండ్స్, ఊటి పండ్ల చెట్టు చూశారు కదా,
వీటిలో కూడా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పెద్ద చెట్టుకు మొత్తం రెడ్గా ఉన్నాయి కదా, ఇది ఇక్కడ ఒక చెట్టు ఉంది, దీనికి పసుపు కలర్కి వచ్చేసాయి రంగు. చూద్దాము. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా ఈ పండ్లు అనేది చాలా విలువైనవి ఫ్రెండ్స్. ఎందుకంటే న్యాచురల్గా ఏ మందులు వేయకుండా ఏమి వేయకుండా ప్రకృతి పరంగా మరి ఇవి పండటం జరుగుతుంది. ఎలాంటి మందు కానీ నీళ్లు పెట్టేది కానీ ఏమీ ఉండదు. అది ప్రకృతి. ఆ చెట్లు సీజన్ వచ్చేసరికి వాటి ధర్మ అవి చేసేస్తాయి. అవి అయితే పంటనిస్తాయి. ఆ పంటను అయితే ఇస్తాయి కానీ తర్వాత పూర్తిగా చూడండి ఇక్కడ ఎల్లో కలర్లోకి వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పండ్లు కాయడం జరుగుతుంది. కానీ మాగటానికే నువ్వు సరిపడే వర్షాలు లేవనుకోవచ్చు. ఇంకొక వారం పట్టచ్చు మాగాలంటే. చూడండి మరి ఫ్రెండ్స్, ఈ న్యాచురల్ పంట మనకు ఆ రోజుల్లో ఎక్కువ శాతం ఈ పొలాల మీదే ఆధారపడి బతికే పల్లెటూర్లు ఇవి. ఎందుకంటే పండ్లు కానీ గడ్డి కట్టెలు సర్వం కూడా మనకు ఈ ప్రాంతం ఊరు బయట నుండే ఊర్లోకి జనాలు తెచ్చుకొని తిని చేలలో పంట వేసేవాళ్ళు. చూడండి ఇది కోరింద చెట్టు. చేలల్లో పంట వేసేవాళ్ళు. సొద్ద కానీ రాగి కానీ జొన్న కానీ శనగ కానీ కంది పెసర అలసంద అన్ని రకరకాల పంటలు తినడానికి కావాల్సిన మొత్తం గోంగూర, అలాగే పుచ్చకాయలు, పుచ్చగింజలు అంటారు కదా, పుచ్చకాయల కానుంచి అన్నీ వేసేవాళ్ళు ఆ రోజుల్లో. శనగ, ఏడు శనగ అసలు ఎలా ఉండేదంటే అలా ఉండేది. అసలు ఇది కోరింద చెట్టు అండి. చూడండి చెట్టు నిండా కూడా కోరింద కాయలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చూడండి ఈ ప్రకృతి సిద్ధంగా పండే ఈ కాయలన్నీ కూడా ఎంతో రుచైన కాయలే. అయితే మాగలేదు. మాగితే మాత్రం ఒక డే మొత్తం ఇక్కడే ఉండి నేను ఇటు మొత్తాన్ని కావాల్సిన కాడికి తినేసేవాడిని నేను. అక్కడ మా వైపు ఏదో ఒక చెట్టుని పట్టుకొని రమ్మని అడుగుతుంది. మరి అక్కడ ఏమైనా చెట్లు ఉన్నాయో కాయలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ న్యాచురల్ ఇక్కడ దొరికేదంతా కూడా కొంతమంది తీసుకెళ్ళి అమ్ముకుంటారు. ఇప్పుడు కూడా పని పెట్టుకొని వస్తారు, అన్నీ పోసుకుంటారు, తీసుకెళ్ళి అమ్ముకొని రోజుకు 200-300 సంపాదించుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కలివ చెట్టు కూడా ఉంది. చూద్దాం. కలివ చెట్టు చూడండి, వీటినే కలివ కాయలు అంటారు. చాలా అంటే చాలా రుచైన కాయలు ఇవి. కొంచెం మాగితే చాలు తీయంగా, అసలు ఎన్ని తిన్నా కూడా ఎగుటైతే వేయవు. అసలు అడవికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఎంత పని ఉన్నా కూడా చెట్టు కానీ కనపడదు తినకుండా పోయి సమస్య జరగదన్నమాట. ఎంత ఇంపార్టెంట్ పని అయినా మానేసుకొని ముందు ఈ కలికాయలు అయితే తినాల్సింది. చూడండి ఇదిగో ఊటికాయలు చెట్టు నిండా ఉన్నాయి. అయితే మాగలేదండి. మన బ్యాడ్ టైం ఏంటంటే మాగలేదు. చూడండి అలాగే ఇది కలికాయలు చూడండి. ఇది బొల్స్కాయలు అండి. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది. ఇప్పుడు ఇది 3వ చెట్టు అనుకుంటా మనం ఈ వీడియోలో చూద్దాం. ఏమైతే ఆ పండు తింటూనే ఉంది. ఇంకా మాట కొంచెంగా నారింజ పండును అయితే తింటూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసి మరి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్.